కొత్త నేర చట్టాలు అమల్లోకి రావడంతో బీఎన్ఎస్ కానివ్వండి, బీఎన్ఎస్ఎస్ పైన కానివ్వండి చాలా మందికి కొంతమేర సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, రిమాండ్ కానివ్వండి, బెయిల్ ఇలాంటి ప్రొసీజర్ పైన కూడా చాలా మందికి కొంతమేర సందేహాలు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాసెస్ మొత్తానికి గతంలో ఉన్నటువంటి చట్టాలు ఎలాంటి అవకాశం కల్పించాయి? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులేంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, అసలు కేసు పెట్టగానే ఇన్వెస్టిగేషన్, బెయిల్, రిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొత్తగా వచ్చినటువంటి ఈ బీఎన్ఎస్ఎస్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? ఈ కొత్తగా వచ్చిన చట్టం పేరేంటి అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, BNSS. అంతకుముందు వి కాల్ ఇట్ యాజ్ CRPC, ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అండర్ సెక్షన్ 167 ఇన్వెస్టిగేషన్, కస్టడీ, సబ్సీక్వెంట్లీ దాని తర్వాత అండర్ 437, 438, 439 ఆఫ్ CRPC బెయిల్స్ ఇవన్నీ కూడా కవర్ అయింది. ఈ 167 ఇప్పుడు అండర్ సెక్షన్ 187 ఆఫ్ BNSSగా వీళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. 187లో ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ అండ్ కస్టడీ. పోలీసు వాళ్ళు ఎవరిపైన ఒక సస్పెక్ట్ని కానీ లేదంటే ఒక అక్యూజ్ని కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి. యాజ్ పర్ 187 ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే వితిన్ 24 hours అక్యూజ్ని రిమాండ్లోకి తీసుకున్నప్పటి నుంచి వితిన్ 24 hours ఇన్వెస్టిగేట్ చేయాలి. వీళ్ళ ఇన్వెస్టిగేషన్ వితిన్ 24 hours అయిపోలేదనుకోండి, ఇమీడియట్గా ఏం చేయాలి? ఆఫ్టర్ 24 hours, వితిన్ 24 hours వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు, కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు ఈ అక్యూజ్ని ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారు? ఆయన్ని రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్ అంటే రిమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ సెండింగ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ ఫ్రమ్ ద పోలీస్ కస్టడీ. ఫస్ట్ 24 hours పోలీస్ కస్టడీ, ఇన్వెస్టిగేషన్ జరపాలి. ఇన్వెస్టిగేషన్ 24 hours లోపల అవ్వపోతే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి. మ్యాజిస్ట్రేట్ రిమాండ్కి పంపిస్తారు. దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అని కూడా అంటారు. జ్యుడిషియల్ కస్టడీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద జడ్జ్ ఇస్ కాల్డ్ యాక్చువల్లీ జ్యుడిషియల్ కస్టడీ. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత అంతకుముందు ఏంటి అంటే సిబిఐ వర్సెస్ నీలం 1991 SC సుప్రీం కోర్ట్. దీంట్లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ జడ్జ్మెంట్లో ఏంటి అంటే ఒకవేళ పోలీస్ కస్టడీ కానీ, సిబిఐ కస్టడీ కానీ, ఇంకా ఈడీ కస్టడీ కానీ తీసుకుంటే ఒక అక్యూజ్డ్ పోలీస్ అరెస్ట్ చేసి 24 hours తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ కావాలంటే ఇనీషియల్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెండింగ్ టు జ్యుడిషియల్ కస్టడీ within 15 days from that particular date. Within 15 days investigating authority, investigating officers ఆ అక్యూజ్డ్ కస్టడీ తీసుకోవాలి. అంతకుముందు అట్లా ఉండేది కాదు. ఈ 1991 సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పింది దీంట్లో ఇట్ వాజ్ మ్యాండేటెడ్. అంతకుముందు CRPCలో ఈ 15 days బిఫోర్ తీసుకోవాలని కూడా ఎక్కడ కూడా స్టాట్యుటరీగా మెన్షన్ చేయబడలేదు. ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో వితిన్ 15 days పాత చట్ట ప్రకారం వీళ్ళు పోలీస్ కస్టడీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ అక్యూజ్డ్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ విచ్ హ్యాస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లెస్ దెన్ 10 years, ఆ రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ అనేది 60 days దాకా కాబట్టి 60 days తర్వాత స్టాట్యుటరీ బెయిల్ వస్తుంది. కాబట్టి ఈ కొత్త చట్టం ప్రకారం వితిన్ 60 days లోపు వీళ్ళు ఆ 60 days ఏదైతే కస్టడీలో ఉంటారో జ్యుడిషియల్ కస్టడీలో ఆ 60 daysలో వితిన్ ద ఫస్ట్ 40 days అంటే రిమాండ్కి పంపించిన రోజు నుంచి 40వ రోజు దాకా పోలీస్కి కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కస్టడీ అన్నది మళ్ళీ ముందులాగే 15 రోజులే ఉంటుందండి. ఈ 15 రోజులు పూర్తిగా ఒక్కసారి యాజ్ అ హోల్ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇన్ పార్ట్స్ కూడా ఇవ్వచ్చు. రిమాండ్కి ఫర్ ఎగ్జాంపుల్ 1 జూన్ పంపించారనుకోండి,
1 జూన్ నుంచి జూలై 10వ తేదీ దాకా 40 రోజులు. ఈ 40 రోజుల లోపల పోలీస్ వారు వచ్చి పెటిషన్ వేసి మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఆయన జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము, ఎందుకంటే మా దగ్గర కొత్త ఎవిడెన్స్ వచ్చింది, మేము ఇన్ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నామంటే అప్పుడు కోర్ట్ కెన్ యాక్చువల్లీ గివ్ దెమ్ కస్టడీ. ముందకు 3 రోజులు ఇచ్చి 3 రోజులు పోలీస్ కస్టడీ ఇచ్చి మళ్ళీ ఒక 10 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పంపించి 10 రోజుల తర్వాత పోలీస్ వారు వచ్చి మరలా కస్టడీ కావాలని వేసుకుంటే కోర్టు ఇంకో 5 రోజులు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ పంపించి మరలా పోలీస్ వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీస్ కస్టడీ కావాలంటే ఆ మిగతా డేస్కి కూడా కోర్టు ఇవ్వచ్చు. కాకపోతే 60 రోజులు స్టాట్యుటరీ బెయిల్ వస్తుంది అనగా ఈ 60 రోజుల కన్నా ముందు 40 రోజుల నుంచే 40 రోజుల దాకే తీసుకోవచ్చు. 41వ రోజు నుంచి 60వ రోజు దాకా తీసుకోకూడదు. ఇవి అండర్ ఆఫెన్సెస్ విచ్ ఆర్ లెస్ దెన్ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. తర్వాత అబౌవ్ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ దగ్గరకు వస్తే దానికి స్టాట్యుటరీ బెయిల్ అన్నది 90 days. ఈ 90 days స్టాట్యుటరీ బెయిల్ ఉంది కాబట్టి మ్యాండేటరీ బెయిల్ ఉంది కాబట్టి from the date of sending the accused to remand of the judicial custody, within 60 days, the police or the investigative agencies can seek custody within 60 days. This is for the offenses above imprisonment of more than 10 years. 40 days వచ్చేసి for imprisonment for offenses more than 10 years అన్నమాట. సో ఈ కొత్త చట్టం ప్రకారం ఈ కస్టడీ అన్నది ఆఫ్ ది అక్యూజ్డ్ వీటిల్లో సవరణలు జరిగినాయి. అంతకుముందేంటి మొదట 15 రోజులే, ఆ 15 రోజులు దాటింది అంటే ఎవరికి కూడా రైట్ లేదు. ఎందుకంటే ఇందాక చెప్పింది నేను సుప్రీంకోర్టు ఆ కేసులో 1992 సైటేషన్ ఉంది కాబట్టి దాన్ని అమలు చేశారు. ఇప్పుడు అది ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన సైటేషన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో అది అమల్లో ఉండదు. ఎందుకంటే దీన్నే రిపీల్ చేసి అమెండ్ చేశారు కాబట్టి కొత్త లా ప్రకారం పోలీస్కి కస్టడీ హోల్ 15 days అన్న ఇవ్వచ్చు, పార్ట్స్లో అన్న ఇవ్వచ్చు. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంటే జనాల బయట ఒక విస్తృతమైనటువంటి అభిప్రాయం న్యాయవాదుల్లో కానివ్వండి న్యాయ నిపుణుల్లో ఏర్పడింది. సో కొంతమేర ఇలాంటి చట్టం రావడం ద్వారా అంటే ఇలాంటి కండిషన్స్ రావడం ద్వారా బెయిల్ రావడం అనేది కొంత కష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయం నిజమేనా సార్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇన్ని స్ట్రింజెంట్ లాస్ తర్వాత ఇంత స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అవి ఉన్న తర్వాత బెయిల్ రావడం అంటే ఈసారి తప్పకుండా కొంచెం కష్టమే. ఇప్పుడు జడ్జెస్ గ్రౌండ్స్ చూడాలి, తర్వాత జడ్జెస్ డిస్క్రిషన్ కూడా. సో తర్వాత జడ్జెస్ ఒకవేళ బెయిల్ గ్రాంట్ చేయాలంటే ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటి కూడా. తర్వాత ఇప్పుడు అంతకుముందు అండర్ సెక్షన్ 437A, 438 అండ్ 439 ఇవన్నీ కూడా ఇప్పుడు 487 కిందకి మారినాయి. సో ఇప్పుడు ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ అండి. ఇప్పుడు బెయిల్ రావాలంటే ముందులాగా జడ్జెస్ కన్సిడర్ చేసి ఈజీగా 1-2 daysలో బెయిల్ అనేది ఇవ్వడం జరగదు. తర్వాత తప్పకుండా బెయిల్ తీసుకోవాలి అంటే అది కష్టదాయకమే, ముందంత ఈజీ కాదండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంత గతంలో లాగా 14 daysగా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఎట్ టైం 40 days కూడా పోలీస్ రిమాండ్ ఇవ్వచ్చు అంటారు. ఇప్పుడు దాంట్లో చేంజెస్ ఏం లేవు. ఇప్పుడు రిమాండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంటాయి ఎవ్రీ 14 days రిమాండ్. ఇప్పుడు అంతకుముందు సిఆర్పిసి ప్రకారం ఎవ్రీ 14 days ది అక్యూజ్డ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. ద మ్యాజిస్ట్రేట్ కెన్ ఎక్స్టెండ్ ద రిమాండ్ ఆఫ్ ద జ్యుడిషియల్ కస్టడీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆఫ్టర్ ఎవ్రీ 14 days. దట్ రిమైన్స్ ద సేమ్. దాంట్లో అసలు చేంజెస్ ఏం లేవండి. కాకపోతే యూట్యూబ్లో కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ వీటన్నిటిలో కూడా కొంచెం అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ సర్క్యులేట్ అవుతుంది. దట్ ఈ సిస్టమ్ అంతా కూడా చేంజ్ చేశారు, డైరెక్ట్ కస్టడీ 40 days, డైరెక్ట్ కస్టడీ 60 or 90 days అన్నారు. లేదండి, ఈ 60 or 90 days అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ ద స్టాట్యుటరీ బెయిల్ పీరియడ్. ముందు అంతే ఉంది, దాన్ని ఇప్పుడు కూడా అంతే పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఈ బిట్స్ అండ్ పీసెస్లో పోలీస్ కస్టడీ అన్నది ఇవ్వడం
ఈ మార్పులే చేశారండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, పోలీసు కస్టడీ కానివ్వండి, బెయిల్ లాంటి విషయాలకు సంబంధించి, రిమాండ్ లాంటి విషయాలకు సంబంధించి కొంతమేర మార్పులు చేశారు. దీన్ని కొంత కఠినతరం చేసినటువంటి అభిప్రాయం కూడా సాల్మన్ రాజు గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలామంది అనుకుంటున్నట్టుగానే బెయిల్ రావడం అనేది కొంత కష్టమైనటువంటి విషయం అనేటువంటిది ఈ ప్రొసీజర్ మొత్తం చూస్తే మనకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ అజయ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.